చెప్పి పోయే ప్రయత్నం చేస్తా కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. వాళ్ళని ఆపునాను కొంచెం పిల్లల్ని ఆపు. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు చేసిన మంచి పని 2 అంటే 2 చెప్పండి. తమ్ముళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళేదో చెప్పిండ్రని వీళ్ళేదో చెప్పిండ్రని మనం ఆగమాగమై ఓట్లు వేయొద్దు. ఎవరో ఏదో చెప్పిర్రు ఏదో తీసుకొస్తారా కదా అని చెప్పి అబద్ధ మాటలు విని కూడా ఓట్లు వేయొద్దు. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండ్రు? ఆనంద్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేసిండ్రు? ఇప్పుడు 2 సంవత్సరాలు అయినాక ఇప్పుడు ఏం చేస్తారు? అన్ని ఆలోచన చేసి ఓటేయాలి. ఎందుకంటే ఇప్పుడే దొరుకుతారు రాజకీయ నాయకులు, తర్వాత దొరుకుతారా? ఇప్పుడే ఓట్లు చూపాలి, తర్వాత అది ఇది చెప్తారు. ఏమైనా ఇస్తారా రాజకీయ నాయకులు? నేను కాదే, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. గట్లేం ఉండదు. ఇప్పుడు దొరికినప్పుడే ఇదేందో వాత పెట్టాలి. ఎన్నికలు వచ్చినప్పుడే మనం ఏమనుకుంటామో అప్పుడు బుద్ధి చెప్పాలి. 2 సంవత్సరాలు అయింది. వికారాబాద్కే గాని, గిరిగిట్పల్లికే గాని, రైతుకే గాని, మా అమ్మలకే గాని, తమ్ములకే గాని, పిల్లలకే గాని, మైనార్టీలకే గాని ఎవరికైనా ఒక్కరికి ఒక్క మంచి పని జరిగిందంటే మీరు సీదా తీసుకుపోయి మీ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయండి. కానీ ఈ 2 సంవత్సరాల్లో మన ఊరు నాశనమైంది, వికారాబాద్ నాశనమైంది, మన ప్రాంతం నాశనమైంది, రాష్ట్రం నాశనమైందని మీరు అనుకుంటే మాత్రం అమ్మ తమ్ముళ్ళు ఇప్పుడు అవకాశం దొరికింది, వీడు జారిపోయారంటే ఇక 3 సంవత్సరాల వరకు ఎవరు దొరకరని చెప్తున్నాను నేను. ఈ రోజు చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మనిషి విలువ తెలియలేదు మనకు. అధికారం దిగిపోయిన తర్వాత ఏడున్నాడు కేసీఆర్, ఏడున్నాడు డాక్టర్ సాబ్ అని ఇప్పుడు అడుగుతున్నారు. రైతు బంధు అప్పుడు ఏమన్నారు? 6 నెలలకి మనం అడగక ముందే ఫోన్లలో టింగ్ అని పైసలు పడుతుండేనా? ఎకరాకు 5,000 పడుతుండేనా? ఇప్పుడు ఏమాయ్ పడుతున్నాయా పైసలు? ఇప్పుడు ఏమన్నాడు? రుణమాఫీ ఒకటేసారి చేస్తా అని చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు. పార్లమెంట్ లో చెప్పుకున్నారు మొత్తం తెలంగాణలో రుణమాఫీ మొత్తం చేసేసినాం. గిరిగిట్పల్లి అంత రుణమాఫీ అంతా అయిపోయిందా? ఊర్లో కనీసం ఒక సిమెంట్ రోడ్ వేసిర్రా? మోరేసిండ్రా? ఏమి చేయని వాళ్ళకి ఓట్లు ఎందుకు వేస్తారు? మళ్ళీ ఓట్లు ఎందుకు వేస్తారు అంటున్నా. ఇప్పుడు బరాబర్ మీకు అవకాశం దొరికింది. ఇగో ఈ మా అక్కనే గాని పక్కలున్న సోదరులకే గాని ఓట్లేసి గెలిపిండ్రు. అన్ని విషయాలకి మంచి చెడు అన్నిటికీ మేము ఉంటాం, మాకేం కొత్త కాదు. వికారాబాద్ మున్సిపల్లో మీరు కట్టిన పన్నుతోనే మస్తు పైసలు జమైనాయి. కొత్తగా పైసలు చేయాల్సిన ఏం అవసరం లేదు. ఈ డబ్బులతోనే జబర్దస్త్ డెవలప్మెంట్ చేయొచ్చు. గిరిగిపల్లి ఏమేమి అవసరం ఉన్నాయి అన్ని అవసరాలు కూడా ఎన్నికల తర్వాత మీ ఊర్లోకి వచ్చి మేమే వచ్చి డెవలప్మెంట్ చేపిస్తామని విషయం మనవి చేసుకుంటాం. ఒక విషయం మాత్రం యాద పెట్టుకోండి, ఒక్కసారి భయపడ్డాం అనుకో ఎప్పుడు భయపెడతారు. ఒక్కసారి తూకోనే అని అడిగితే ఏమైతుంది? గల్లబడితే ఏమైతుంది? అయిపోయింది ఆడికే భయం, కథమా. ఈసారి అది చేయండి అంటున్నా. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి ఒక్కరికే భయపడాలి మనిషి అంటోడు. ఇంకోనికి ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. ఈ రోజు అది అని ఇది అని అంటున్నా. ఏమి ఇయ్యరు? ఎవడు తీసుకోపోతాడు? ఏది తీసుకోపోతావు? పెన్షన్ కట్ చేస్తావు, రైతు బంధు కట్ చేస్తావు, ఇల్లు ఇచ్చే ఇల్లు ముఖం లేదు. ఎన్ని ఇచ్చారు మీ ఊర్లో ఇల్లులు? ఎన్ని ఇచ్చారు? ఇంత 2,000 మందికి 20 ఇస్తారు. 2 ఏళ్ళకి 20 ఇచ్చారు. మళ్ళీ 3 ఏళ్ళకి ఎన్ని ఇస్తారంట? వీళ్ళు ఇచ్చేది లేదు, పీకేది లేదు. మళ్ళీ క్యార్ గుర్తే వస్తుంది, కేసీఆర్ వస్తాడు. ఊర్లే గాని మీ ఇల్లులే గాని రోడ్లే గాని అన్ని అద్దంలాగా చేసే ఒక బాధ్యత మేము తీసుకుంటామని మనం చేస్తున్నాం. మీరందరూ కూడా గట్టిగా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నెగ్గియండి. ఊరికి మంచి చెడు డాక్టర్ సాబ్ ఉంటా, నేనుంటా, అవసరం ఉంటే అమ్మను కూడా తీసుకొచ్చి ఊరికి అన్ని మంచి పనులు మీకు చేద్దామని మనవి చేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. గుర్తుకే దేవమ్మ గారి కారు గుర్తుకే, అశోక్ గారి కారు గుర్తుకే. గౌరవనీయులు, ఈ గ్రామానికి సర్పంచ్ గా పనిచేసినటువంటి గౌరవనీయులు నాయక్ గారు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో తనదైనటువంటి ముద్ర వేసి అన్ని వర్గాల ప్రజల నాయకుడిగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవం దక్కించుకొని వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో ముందున్నటువంటి మాజీ శాసనసభ్యులు మిత్రులు మెతుకు ఆనంద్ గారు, గౌరవ పార్టీ అధ్యక్షులు గోపాల్ గారు, శుభప్రద పటేల్ గారు, విజయ్ కుమార్ గారు, ఇతరత్ర మా ఆడబిడ్డలందరికీ అన్నాదమ్ములందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. గిరిగేట్పల్లి గ్రామాన్ని సందర్శించడం
మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కలిగించినటువంటి మిత్రులందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలియని వాస్తవాలు కానీ మీకు తెలియని కొత్త విషయాలు కానీ చెప్పడానికి ఎవరి దగ్గర ఏముండయి. మీ అందరికీ తెలుసు, తెలంగాణ అనేది 60-70 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు పడ్డటువంటి గోస. మా రాష్ట్రం మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా కరెంటు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా పిల్లలు చదువుకోవాలి, మా బతుకులు బాగుపడాలి, మా పొలాల్లో పంటలు పండాలి, మేము సర్వనాశనం అవుతా ఉన్నాం అనేటువంటి బాధపడుతున్నటువంటి తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ తేవడం కోసం తన ప్రాణాలని పణంగా పెట్టి 14 సంవత్సరాలు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణను సర్వనాశనం చేసిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ కావాలన్నప్పుడు తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ అన్న ప్రతిసారి లక్షలాది మందిని జైళ్ల పాలు చేసిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ అన్న ప్రతి ఒక్కరి మీద లాఠీలతోని పోలీసులని ఉసిగొల్పి తెలంగాణ అనలేనటువంటి పరిస్థితి కల్పించిందో, ఆ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని ఎండగట్టి ఎదిరించి నిలిచి పోరాడి తెలంగాణ సాధించినటువంటి నాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఆ రకంగా కేసీఆర్ గారు తెలంగాణను తెస్తే మనమందరం కూడా ఆయన పార్టీని, ఆయనను అధికారంలోకి తీసుకొచ్చినాం, ముఖ్యమంత్రిని చేసినాం. కేసీఆర్ గారు రాకముందు అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చేలో మీ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ముఖ్యమంత్రులు అయినటువంటి విషయం మీకు నాకు కూడా తెలుసు. మరి ఆ రకంగా ముఖ్యమంత్రి అయితే మీరు 2014లో కేసీఆర్ గారికి అధికారం ఇవ్వడం జరిగింది. ఏ రకమైనటువంటి అభివృద్ధి చేసిండో మీ అందరి జీవితాల్లో ఉన్నాయి. అదేవిధంగా రెండవసారి కూడా మనమందరం కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. 2 సార్లు అధికారం అప్పగిస్తే ఇవాళ సోదరులు మెతుకు ఆనంద్ గారు చెప్పినట్టు ఏ ఒక్కరు అడగక ముందే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అనేక రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చినాయి అంటే ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇస్తారు. ఈ రోజు ఈ సందర్భంగా ఈ వేదిక నుండి గిరిగేట్పల్లెకు సంబంధించినటువంటి మా ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని ప్రశ్నిస్తా ఉన్నా, మనవి చేస్తా ఉన్నా, ఎన్నికలు అనేది కేసీఆర్ తో మొదలు కాలే. ఈ దేశంలో ఎన్నికలు కేసీఆర్ గారు రాకముందు కూడా అనేక సార్లు జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి జరిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి హామీలను నమ్మి మనం అందరం కూడా ఓట్లేసినాం. ఆ రోజు హామీలు ఇచ్చినటువంటి పార్టీలు గనక ఇచ్చినటువంటి హామీల ప్రకారం పరిపాలన చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు మనం ఇటువంటి దుస్థితిలో ఉండే వాళ్ళం కాదు. వాళ్లకు హామీలు ఇవ్వడం, మోసం చేయడం తప్ప తెలంగాణను ఎవరు దోచుకున్నా, తెలంగాణ ప్రజలు నమ్మి అధికారం ఎవరికి ఇచ్చినా వాళ్ళందరూ తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకున్నారే తప్ప తెలంగాణ ప్రజల ముఖాల మీద ఆనందాన్ని చూసినటువంటి చరిత్ర వాళ్ళెవరికి లేదు. అటువంటి పరిస్థితుల్లో నా తెలంగాణ సాధించాలి, సాధించిన తర్వాత నమ్మి అధికారం ఇచ్చినటువంటి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనేటువంటి పట్టుదలతో మొదటి 5 సంవత్సరాల కాలం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం ఇవ్వనటువంటి అనేక స్కీముల్ని అమలు చేసి 5 సంవత్సరాల కాలంలోనే మార్పుకు, అభివృద్ధికి మారు పేరు తెలంగాణ అనే విషయాన్ని చాటినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఆ రకంగా మొదటి 5 సంవత్సరాలు గడిచింది. మళ్ళీ మనమందరం అధికారం ఇస్తే మళ్ళీ అదే రకమైనటువంటి పరిపాలన కొనసాగించింది. 2 సార్లు అధికారం ఇచ్చిన తర్వాత 3వసారి మీరందరూ కూడా మనమందరం ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి మోసాలు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రావడం కోసం జరిగినటువంటి
ఆత్మహత్యలు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువకులు విద్యార్థులు చదువుకున్నటువంటి వాళ్ళు దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి పోయేటువంటి పరిస్థితులు కల్పించినా మోసం చేసినటువంటి పార్టీ అనేటువంటి విషయం తెలిసినా తెలంగాణ నేల మీద రక్తపు టేరులు పారించినటువంటి పార్టీ కాంగ్రెస్ అని తెలిసినా నమ్మి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను